డించర్ ఈ మధ్య ఏ సినిమా పోస్టర్ చూసినా గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఎస్ డ్యూడ్, ఎస్పెషల్లీ దివాళీ పోస్టర్స్ అయితే సోషల్ మీడియా మొత్తం మంటలేస్తున్నాయి. అవునరా బాబు, ఏ సినిమా అయినా సరే ఒక్కో పోస్టర్ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. రామ్ చరణ్ పెద్ద మూవీ దివాళీ పోస్టర్ చూసా, అదిరిపోయింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ లుక్, ఆ వైబ్ ప్యూర్ మాస్ ఫెస్ట్ అనుకో. నేనైతే సింహపురి సింహం పోస్టర్ చూసానే, చాలా బాగుంది. ఈ మూవీ ఎవరిదే? ఈ మూవీ మన మెగాస్టార్ చిరంజీవి గారిదే. ఈ మూవీ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో రిలీజ్ అయ్యి ఇప్పటికే 42 ఇయర్స్ అయింది. మనం పుట్టక ముందే రిలీజ్ అయ్యి అప్పట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓహో, అయితే ఇటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్స్ తో పూనకాలు తెప్పిస్తున్నా అనమాట. అరే ఈ పోస్టర్ చూసావా? రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని ఏ లెవెల్లో నుంచున్నాడో కదా. చరణ్ అంటేనే యాటిట్యూడ్, కానీ ఇప్పుడు వైబ్ కంప్లీట్ గా మెగా ఫైర్ లా ఉంది. సినిమా పేరు కూడా పెద్ద, ఆ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజం, ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు రామ్ చరణ్, ఇద్దరి ఆరా, స్టైల్, అగ్రెషన్ ఇవన్నీ చూస్తే ఒక మాట గుర్తొస్తుంది, ఇదే మెగా బ్లడ్ అని. 42 ఏళ్ల క్రితం చిరంజీవి గారు సింహపురి సింహంలో తుపాకీ పట్టుకొని ఆ రెబల్ యాటిట్యూడ్ చూపించాడు. ఆ ఫైర్ తెలుగు సినిమాలకే కొత్త చాప్టర్ తెచ్చింది. అచ్చం అదే స్పిరిట్ ఇప్పుడు రామ్ చరణ్ లో కూడా కనిపిస్తోంది. బుచ్చిబాబు సన్న డైరెక్షన్ వస్తున్న పెద్ది దివాళీ పోస్టర్ మాస్ ఫీల్ ఇస్తుంది కదా. ఆ బ్యాక్ డ్రాప్, చరణ్ కళ్ళల్లో రగిలే ఫ్యాషన్, ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి చూపిన దారిలో కొడుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. తుపాకీతో చరిత్ర రాసిన తండ్రి, బ్యాట్ తో చరిత్ర రాయబోతున్న కొడుకు. ఇది సక్సెషన్ కాదు, ఒక ఎమోషన్, ఒక ట్రెడిషన్. ఇది ప్యూర్ మెగా ఫైర్. నిజమే, దశాబ్దాలు గడిచినా ఆ జ్వాల మాత్రం మారలేదు. తండ్రి ఫ్రేమ్లలో రెబల్ స్పిరిట్, కొడుకు ఫ్రేమ్లలో మాస్ స్పిరిట్, అదే కంటిన్యూటీ ఆఫ్ ఎనర్జీ. మెగా ఫ్యామిలీ అంటే కేవలం సినీ లెగసీ మాత్రమే కాదే, అది ఆరని ఆరా, ఆగని ఎనర్జీ, మనందరికీ ఇన్స్పిరేషన్. ఈ రోజు సింహాపురి సింహంకి 42 ఏళ్ళు పూర్తయిన రోజునే పెద్ద పోస్టర్ రావడం కోఇన్సిడెన్స్ కాదు, అది డెస్టినీ. చిరంజీవి గారు తుపాకీతో స్టార్ట్ చేసిన చరిత్ర, చరణ్ బ్యాట్ తో రాయబోతున్న చరిత్ర. ఏ తరం మారినా ఫైట్ చేంజ్ అవ్వలేదు అనే దానికి ఒక ప్రూఫ్. ఏంటి గర్ల్స్, ఒకసారి చెప్దామా? అదే మెగా లెగసీ, అదే మెగా ఫైర్. తరం మారిన స్వరం మారిన ఆ మెగా ఫైర్ పవర్ ఎప్పటికీ రిటైర్ కాదు. పర్ఫెక్ట్ గా చెప్పావు డింపుల్. థ్యాంక్ యూ.